అరటిని కొని దిక్కు లేకుండా పోయిందంటూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. అరటి గెలలను కలెక్టరేట్ గేటు ఎదుట పోసి నిరసన తెలిపారు. నెల రోజుల క్రితం వరకు టన్ను అరటి ధర 23,000 రూపాయలుండగా ప్రస్తుతం 6,000 రూపాయలకు కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 15,000 రూపాయలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అరటిని కొనుగోలు చేసి మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయాలని కోరారు. రైతుల సమస్యలు ఇప్పటి నుంచి కాదు, రెండో పంట నుంచి ఇదే పద్ధతే ఉంది. రెండో పంటకి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరే వచ్చి ధర్నా చేసింటే మళ్ళీ కలెక్టర్ గారు చర్య తీసుకొని రేట్లు పెంచినాడు. పెంచి ఒక నెల నిలబడింది అంతే రేటు. నెల నుంచి మళ్ళీ ఇప్పుడు 15 రోజుల పైన అయింది, కొనేవాడు కూడా రావడం లేదు. అరటి రైతులది ఇప్పుడు సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఒక అరటి పంటను పండించడానికి ఈ మార్చి నెలలో అరటి మొక్కలు నాటుకొని దానికి కవర్లు కట్టి మొత్తం అంతా కూడా పంట పండించడానికి 10-11 నెలలు అవుతుంది. 11 నెలలకు కానీ 150,000 ఒక ఎకరా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇవాళ యుద్ధం పేరుతో మొత్తం సిండికేట్ అయిపోయి వ్యాపారస్తులు ఎవరు కొనుగోలు చేయడానికి లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసామంటే ప్రభుత్వమే 15,000 రూపాయలతో కొని మిడ్ డే మీల్స్ అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేయాలా. అలాగే రైతులందరూ నష్టపోయిన లక్షల రూపాయలు. ఇవాళ ఆత్మహత్యకు పోయి వేరే మార్గం లేదు. రైతులు భరోసా కల్పించి హార్టికల్చర్ అధికారులు గ్రామాలకు పంపించి ఎంత ఉంది, ఏం పరిస్థితి ఎస్టిమేషన్ చేసి ప్రభుత్వం కొనుగోలు చేయాలా.